బాపట్ల జిల్లాలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ఆమోదించబడిన ఆర్థిక బిల్లులో పెన్షనర్లకు నష్టం కలిగించే నిబంధనలు ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కె ఏకాంబరేశ్వరం బాబు మాట్లాడుతూ పెన్షన్లలో కోతలు, ఇన్వాలిడేషన్ వంటి చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే తమకు కల్పించిన ప్రయోజనాలను తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పెన్షనర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఆర్థిక బిల్లులోని అన్యాయ నిబంధనల్ని తొలగించి పెన్షనర్ల హక్కులను కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. 25/3/2025 కేంద్ర ప్రభుత్వం స్టడీ చప్పుడు కాకుండా ఫైనాన్స్ బిల్లులో అంతర్గతంగా ఈ యొక్క బిల్లును పెట్టి ఆ రోజే ఆమోదింపు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజే రాజ్యసభలో కూడా ఆమోదింప చేసుకొని 29వ తారీఖున రాష్ట్రపతి గారి యొక్క ఆమోద ముద్ర కూడా వేసుకొని ఒక జీవో రూపంలో వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఈ వ్యాలిడేషన్ చట్టం వల్ల వాళ్ళు ప్రభుత్వం వారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కోర్టుకు కూడా అతీతంగా, సుప్రీంకోర్టుకు కూడా అతీతంగా ఒక బిల్లుని పాస్ చేశారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్స్ చాలా ఇబ్బందులు ఉన్నాం ఆల్రెడీ. ఈ ఓపీఎస్ పెన్షన్స్ కూడా అది కూడా మంగళం పడేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జరుపుతూ ఉంది. ఏమిటంటే ఇవాళ మనం సిపిఎస్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ పెన్షన్ వాళ్ళకి వద్దు, అసలు 2 విభజనలు అంటూ ఉండకూడదు, పెన్షనర్స్కి ఒకటే ఉండాలి, అది ఓపీఎస్ ఏదైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో అదే ఉండాలి, ఇన్ని రకాలుగా ఉండకూడదు అనేది ఒక పక్కన మనం నినాదాలు ఇస్తూ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తుంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్టడీ చప్పుడు కాకుండా కారణాలు ఏదైతేనేమి ఆ కోర్టు మేము అమలు చేయబోతున్నామా, కోర్టు కోసం మేము చేస్తున్నాము అనేప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ బిల్లు పాస్ అయిందో దాని ద్వారా ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా ఉంటాయి. ఎందుకంటే రేపు 8 సిపిసిలో సెంట్రల్ పే కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కేంద్రం వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. మీరు ఇప్పుడే సిపిఎస్ఏ కాకుండా ఓపీఎస్ వాళ్ళను కూడా మీరు గమనించి వారికి కూడా మార్పులు చేయాలి అనేది ఒక సూచనప్రాయంగా ఇచ్చారు. అదే కనుక జరిగినట్టయితే 1/1/2026 తర్వాత 8th పిఆర్సీ కనుక ఆమోదం అయినట్లయితే వాళ్ళ వరకే అది అమలు అవుతాయి. కానీ ఆ ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎటువంటి ఆమోదం ఎటువంటి ప్రతిఫలం ఉండదు. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడ వరకే, ఒకవేళ పెరిగినా కూడా ఎటువంటి మనకి పెరుగుదల ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను పొందకుండా మనం నష్టపోతాం, కొన్ని లక్షల రూపాయలు నష్టపోతాం. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిస్తూ ప్రభుత్వం వారికి మనం ఒక విన్నపం చేసుకుంటున్నాం. అది ఈరోజు జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడాను సంఘీభావం తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫైనాన్స్ బిల్లు ఏదైతే తీసుకొచ్చిందో అది విభజించు పాలించు అనేటటువంటి సిద్ధాంతం ద్వారాగా తీసుకొచ్చింది. 1/1/26కి ముందు ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు, 1/1/26 తర్వాత ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల్ని వేరు చేసి 2 భాగాలుగా చూసే ప్రయత్నం రాజకీయంగా చూస్తూ వచ్చింది. దీనివల్ల మరి 40-35 సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతూ ఉన్నది. పెరుగుతున్నటువంటి ధరల సూచీకి అనుగుణంగా డిఏలు ఇవ్వకుండా ఎగ్గొట్టేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. మరి ఇలాంటి వాటిని మేము పూర్తిగా ఏపీఎస్జీఆర్ఏ తరఫున, బాపట్ల జిల్లా బ్రాంచ్ తరఫున విశ్రాంత ఉద్యోగుల సంఘం అంతా కూడా సంఘటితంగా మేము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను.